హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మాది ఫస్ట్ టైం మేము ఫ్లైట్లో వస్తున్నామండి, అంటే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు మేము పుడిచేరి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇదే పుడిచేరి ఎయిర్పోర్ట్. సో ఆల్మోస్ట్ ఆల్ నేనున్న ప్లేస్ నుంచి, అంటే వైట్ టౌన్ నుంచి పుడిచేరి ఎయిర్పోర్ట్కి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. మేము మేబీ తొందరగా చేరుకున్నాం అనుకుంటా. ఎవరు లేరు, ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్పోర్ట్ ఖాళీగానే అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా ఎలా ఉంది ఎయిర్పోర్ట్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. ఫ్లైట్ కూడా ఎలా ఉంది చూద్దాము. థ్యాంక్ యూ. ఇది అరైవల్స్ అనమాట. అరైవల్స్ డిపార్చర్స్ అంతా ఈ రూట్ నుంచి వస్తుంది. ఆ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడే మెయిన్ ఎంట్రన్స్. వైట్ టౌన్ నుంచి పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి మాకు ట్యాక్సీ ఛార్జెస్ వచ్చేసి 700 ఛార్జ్ చేశారు. పుదుచ్చేరి ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతానికి ఓన్లీ స్పైస్ జెట్ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాద్ ఇంకా బెంగళూరుకి మాత్రమే ఉంది. టికెట్ ఛార్జెస్ పర్ పర్సన్కి వచ్చేసి 6,000 పడింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్సెస్ అన్నీ కలిపి. సో మా ఇద్దరికి కలిపి టోటల్గా 12,000 రూపీస్ టికెట్ కాస్ట్ అయింది. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మాది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట ఫ్యామిలీతో. నేను ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్కి వచ్చి ట్రావెల్ చేశాను. సో ఇది వచ్చేసి పుడుచేరి నుంచి హైదరాబాద్కి మేము ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. ఇప్పుడే మా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది. చెక్ ఇన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెక్యూరిటీ చెక్ ఇన్ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అంత అయిపోయింది. ఇంకా అంత కూడా కాదనుకుంటేనే మేబీ హాఫ్ అన్ అవరే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము వెయిటింగ్ ఏరియాలో ఉన్నాము. ఇంకా ఇది కదా, ఇది సైడ్. సో మా ప్లేన్ వచ్చేసి 350కి ఉంది ప్లేన్. సో మేమందరం ఇప్పుడు ప్లేన్ కోసం అని వెయిట్ చేస్తున్నాము. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ. సో మా ప్లేన్ వచ్చేసిందండి. సో మేము మా ప్లేన్ దగ్గరికి వెళ్తున్నాము. నేను మీకు ప్లేన్ చూపిస్తాను. అంత పెద్ద ఫ్లైట్ అయితే కాదు, చిన్నదే. ఒక లగ్జరీ బస్ లాగా ఉంది అంతే. साथ नए सामान को सामने वाली कुर्सी के नीचे याद
राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है। इस समय बाहर का तापमान 28 डिग्री सेल्सियस है। स्पाइसजेट को एक बार फिर से निर्धारित समय से पहले उड़ान पूरी करने पर गर्व है। अब आप Yes. సో నేను వచ్చేసి హైదరాబాద్కి చేరుకున్నానండి. టోటల్గా 1 అవర్ 10 మినిట్స్లో రీచ్ అయిపోయాము పాండిచ్చేరి టు హైదరాబాద్. మేము రీచ్ అయిపోయిన తర్వాత పుష్పక్ బస్ సర్వీస్ తీసుకున్నాము. ఎందుకంటే మా ఇల్లు వచ్చేసి జేబీఎస్కి దగ్గరలో, అందుకే బస్సులో వెళ్ళిపోవడం బెటర్ అని అనుకున్నాము. నా బ్యాక్ సైడ్లో ఉంది కదా, ఇదే మన పుష్పక్ది ఎలక్ట్రిక్ బస్ అనమాట. మా బస్ ఇంకా రాలేదు, మేబీ ఇంకొక 10 మినిట్స్లో వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఇంతతో మా వీడియో ఏం చేస్తున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.